వైసీపీ టీడీపీ పార్టీలపై కడప జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విమర్శలు చేశారు. కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేసి అధిష్టానం తమకు ఇచ్చిన కోఆర్డినేటర్ బాధ్యతలు పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు సుధాకర్ బాబు గత ప్రభుత్వాలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్తామన్నారు. వైఎస్ షర్మిల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తోకముడుచుకున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటక తరహాలో ఏపీలో కూడా వ్యూహాలు అమలు చేస్తామన్నారు. ఎన్నికలకు ఏపీలో అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వీళ్ళు నలుగురు దుష్ట చతుష్టయం. వీరి కారణంగా మహోన్నతమైన కురు సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. అదేవిధంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో 4 దుష్ట చతుష్టయ పార్టీలు బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ 4 దుష్ట చతుష్టయ పార్టీల వలన ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతూ ఉంది. అందుకోసం ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇవేమీ ఇవ్వలేదు. ఆఖరికి రాష్ట్రానికి వరప్రసాదినటువంటి పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది. జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా